వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ చామంతి ఇంట్లోనే ఉందని తెలుసుకొని చామంతి కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో చామంతి ఎంత పిలిచినా ప్రేమ్కి వినపడదు. చామ్ని వీళ్ళేదో చేశారు, ఇక్కడే ఉండుంటుంది స్వామి. చామ్ని భక్తురాలు, అలాంటి భక్తురాలు ఈరోజు పరీక్ష రాసి తన కాళ్లపై నిలబడడం కోసం పోరాడుతుంది. ఇప్పుడు తనని ఎక్కడ దాచావు తండ్రి అని చెప్పి ప్రేమ్ దేవుణ్ణి వేడుకోగానే చామంతి గొంతు వినిపిస్తుంది. ఒక్కసారిగా ప్రేమ్ వెనక్కి తిరిగి చూసేసరికి చామంతి చెయ్యి కనిపిస్తుంది. పరుగు పరుగున అక్కడికి వచ్చి, చామ్ నువ్వు అనగానే, బాబు ముందు తాళం తీయండి, ఎగ్జామ్స్కి టైం అయిపోతుంది అని అంటుంది. సరే చామ్ అని చెప్పి ఇక తాళాన్ని పగలగొట్టి బయటికి తీసుకొస్తారు చామంతిని. అయ్యో నువ్వు గదిలోనే ఉన్నావా అనగానే ఇటు రమాదేవిని రోజాని ఇద్దరిని కోపంగా చూస్తూ ఇక చామంతిని చెయ్యి పట్టుకొని కారులో కాలేజీకి తీసుకువస్తారు ప్రేమ్. ఇది ఇలా ఉండగా గుణాకి నిషా చెప్తూ ఉంటుంది, చామంతి ఎగ్జామ్కి రాదు. ఒకవేళ ఆంటీ ఫోన్ చేసింది కాబట్టి దాన్ని తీసుకొని ఆ ప్రేమ్ వస్తున్నాడు. అలాగే ఇక్కడ అందరూ బ్యాగ్స్ పెడతారు, ఆ బ్యాగ్లో ఖచ్చితంగా హాల్ టికెట్ ఉంటుంది. చామంతి హాల్ టికెట్ని నువ్వు ఖచ్చితంగా తీసేయాలి, అది డస్ట్బిన్లో పడేయాలి అనగానే, ఇంతగా చెప్పాలా నిషా, నేను అదే పనిలో ఉన్నాను అని అంటారు గుణ. ఇక చామంతిని తీసుకొని చాలా స్పీడ్గా కాలేజీకి చేరుకుంటారు ఇక ప్రేమ్. ఇక అందరి బ్యాగులు బయట పెట్టమంటారు. ఇక అందరి బ్యాగులు బయట పెట్టి లోపలికి వెళ్ళబోయేలోపు గుణ వచ్చి హాల్ టికెట్ని తీసుకుని డస్ట్బిన్లో వేసేస్తారు. ఇక కాలేజీలో చెత్త ఎక్కువ అవడంతో వెంటనే డస్ట్బిన్ని క్లీన్ చేసి ఇక చెత్త వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకో 10 మినిట్స్లో ఇక ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అందరూ బ్యాగ్లో ఉన్న హాల్ టికెట్ తీసుకొని లోపలికి రావాలి అని చెప్పడంతో ఇక చామంతి బ్యాగ్లో ఉన్న హాల్ టికెట్ చూస్తూ ఉంటుంది. ఎక్కడ కనిపించదు. బాబు హాల్ టికెట్ కనిపించడం లేదు అనగానే, చామ్ త్వరగా వెతుకు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఇటువైపు గుణ నిషా ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. పాపం హీరోయిన్ని తెచ్చాను, ఎగ్జామ్ రాస్తాను అనుకున్నారు, కానీ ఇక్కడ హాల్ టికెట్ లేకపోతే పని జరగదని తెలీదు పాపం అని చెప్పి ఇక గుణ అంటూ ఉంటే ఇటువైపు ప్రేమ్, చామ్ కంగారు పడద్దు, బ్యాగులన్నీ ఒకసారి చూడు అనగానే, బాబు పదండి వెళ్దాము అనగానే, ఎక్కడికి వెళ్తున్నావే, హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ రాయనివ్వరని తెలీదా పిచ్చి మొకందానా అనగానే, అమ్మా నిషమ్మ, పిచ్చి మొకం నాది కాదు మీదే, హాల్ టికెట్ నాది ఉంది, కావాలంటే చూడండి మీదే లేదు అనగానే, ఏం వాగుతున్నావు అని చెప్పి అంటుంది. నేను ఏం వాగటం లేదమ్మా, నేను నా బ్యాగ్ అనుకుని నైటు మీ బ్యాగ్లో నా హాల్ టికెట్ పెట్టేశాను, మీరేమో హాల్ టికెట్ తెచ్చారో లేదో చూసుకోండి అనగానే, ఇదేంటి నో హాల్ టికెట్ లేకపోవడం ఏంటి, ఏం చేశావు అనగానే, నిషా పిచ్చి పిచ్చిగా ఉందా, మీరు వేసిన ప్లాన్లన్నీ ఆ దేవుడు చెడగొట్టి చామ్ని ఎగ్జామ్ సెంటర్ దాకా తీసుకొచ్చి ఎగ్జామ్ గదిలోకి ఎంట్రీ ఇచ్చాడు. నీ హాల్ టికెటు అదిగో అక్కడున్న డస్ట్బిన్ వాళ్ళు తీసుకువెళ్తున్నారు. చెత్త పైన చేరకముందే ఇద్దరు చెత్త మొహాలు వేసుకొని వెతికి ఎగ్జామ్స్ లోపలికి రండి, చామ్ ఆల్ ది బెస్ట్ అని అంటారు. సరే బాబు అని చెప్పి ఇక లోపలికి వెళ్తుంది చామంతి ఎగ్జామ్ రాయడం కోసం. ఇటువైపు గుణ అలాగే నిషా చెత్తబండి వెనక పరిగెత్తి ఇక మొత్తం చెత్తంతా తీస్తూ ఉంటారు. కంపు కంపుగా అనిపిస్తుంది. ఒరే నిన్ను నమ్ముకొని నేను నట్టేట ఆల్రెడీ మునిగిపోయాను, ఇప్పుడేమో ఇలా చేస్తావా అనగానే, నాకేం తెలుసు నీ బ్యాగ్లో ఆ చామంతి తెలివిగా హాల్ టికెట్ పెడుతుందని అని చెప్పి మొత్తం వెతికి ఎలాగోకలా పట్టుకుంటారు. ఈలోపు 10 మినిట్స్ పూర్తవడంతో ఇక అక్కడున్న సార్, ఏంటమ్మా 10 మినిట్స్ లేట్గా ఉంటే ఎలా చేయరు అనగానే, మా డాడీ అని చెప్పి ఏదో చెప్తూ ఉంటుంది. ఇక అందరూ సంతకాలు పెట్టి నిషాని ఎగ్జామ్ రాయడానికి లోపలికి పంపిస్తారు. ఇక గుణ, హరే నువ్వే కదా ఆ చామంతితో ఎగ్జామ్ రాయిస్తున్నావు, ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని అనుకుంటూ ఉంటారు ఇక గుణ. ఇక చామంతి ఎగ్జామ్ రాసి చాలా హ్యాపీగా బయటికి వస్తుంది. ప్రేమ్ తనని తీసుకొని ఇంటికి వస్తారు. ఇక హర్షవర్ధన్ అడుగుతారు, అమ్మా ఎగ్జామ్ బాగా రాసావు కదా అనగానే, అయ్యగారు చాలా బాగా రాశాను అనగానే, నాన్న చామ్ విషయంలో ఈ ఇంట్లో చాలా కుట్రలు
జరుగుతున్నాయి నాన్న అనగానే, ఏంట్రా, ఏం కుట్రలు అని అంటుంది రమాదేవి. అమ్మా, చామంతిని తన ఇంట్లోనే పెట్టి లాక్ చేసి ఫోన్ని తీసుకొని ఇక స్విచ్ ఆఫ్ చేసి చామంతి ఎగ్జామ్కి వెళ్ళిందని చెప్పి మీరు వదిన గారు చాలా అంటే చాలా చెప్పారు, కానీ చామ్ని ఇంట్లోనే బంధించారు నాన్న అని అంటారు. ఏంటి రమా, ఏమనుకుంటున్నావు అనగానే, ఒరే ప్రేమ్, అది ఇంట్లోనే లాక్ చేసుకొని నీతో తను వచ్చి ఎగ్జామ్ రాయాలని సరదా పడింది అని చెప్పి అంటూ ఉండగానే ఇక నిషా వస్తుంది. నిషా రాగానే వాసన, ఇక ఇటువైపు రోజా, రమాదేవి, హర్షవర్ధన్, చంద్రిక అందరూ ముక్కు మూసుకుంటారు. ఇటువైపు చామంతి, ప్రేమ్ నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకు నవ్వుతున్నారు, అర్జెంటుగా క్లీన్ చేసుకోవాలని లోపలికి వెళ్తుంది. ఇక ఏమైందమ్మా నిషా అనగానే, ఆంటీ, నేను ఎగ్జామ్ ఎలా రాశానో నాకు తెలియదు అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది. ఎవరు చేసిన కర్మకి వాళ్ళే బాధ్యతలు అనుభవిస్తారు. పాపం చేయంగానే సరిపోతుందా, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కూడా జరుగుతుంది నాన్నగారు అని అంటారు. ఏమైంది ప్రేమ్, ఆ నిషా ఏంటి ఒళ్ళంతా చెత్త అనగానే, అయ్యో అది క్లీన్ చేసుకుంటే ఇంకొక 10 నిమిషాలు అవుతుందని ఎగ్జామ్ సెంటర్కి వచ్చింది. అసలు జరిగింది ఏంటో తెలుసా, గుణ ఎవరో హాల్ టికెట్ అని నిషా హాల్ టికెట్ని డస్ట్బిన్లో వేశాడు. ఇద్దరు కలిసి చెత్త బండి అంతా క్లీన్ చేసి హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ రాశారు అనగానే ఇక ఇటువైపు హర్షవర్ధన్, చంద్రక కూడా లోపల నవ్వుకుంటూ ఉంటారు. చ, ఈ వేసిన ప్లాను ఇలా ఫ్లాప్ అయిందేంటి అని చెప్పి ఇక రామాదేవి అలాగే రోజా లోపలికి వెళ్ళిపోతారు. నైట్ అవుతుంది. నిషా అనుకుంటుంది, ఈరోజు నేను బుక్స్ ఇవ్వను అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక ఇటువైపు ప్రేమ్ మాత్రం, చామ్ ఇదిగో బుక్స్ అనగానే, బాబు బుక్స్ ఎలా వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటుంది. చూడు చామ్, ఈ బుక్స్ ఆవిడ గారి దగ్గరే ఉన్నాయని తెలుసు కదా, నేను నిన్నే ప్రింటింగ్కి ఇచ్చాను, ఇంకో సెట్ ఇచ్చారు, డబ్బులు ఎక్స్ట్రా తీసుకున్నా ఇప్పుడు హ్యాపీగా నీకు ఒక సెట్ వచ్చింది. ఇక నువ్వు దాన్ని అడగాల్సిన అవసరం లేదు. అది వదిన గారు కలిసి ఇద్దరు కలిసి నిన్ను ఎగ్జామ్ రాయనివ్వకుండా ఏదో ప్లాన్ వేస్తున్నారు, ఆ ప్లాన్ని మనం తిప్పికొట్టాలి అనగానే, సరే బాబు ఇప్పుడు నేను చదువుకుంటాను అని చెప్పి చదువుకుంటూ ఉంటుంది చామంతి. ఇక తెల్లవారగానే మళ్ళీ ఇక గుడికి వెళ్ళి పూజ చేసి వ్రతం చేసి ఈసారి హర్షవర్ధన్ భార్య అయిన రమాదేవి కటిక ఉపవాసం ఉండాలి, అలాగే చందమామను చూసి తన భర్త కాలికి నమస్కారం చేసుకొని పూజ చేయాలని పంతులు గారు చెప్తారు. అయ్యో పంతులు గారు, ఈ పూజ నేను మా అత్తవారికి తెలియకుండా చేస్తున్నాను, అలాగే ఇప్పుడు ఆవిడ ఉపవాసం ఉంటారా అనగానే, అమ్మా నువ్వు 12 రోజులు కటిక దీక్ష చేస్తున్నావు, ఖచ్చితంగా ఏదో ఒకలాగా తనతో ఉపవాసం ఉండనివ్వు అని చెప్పి అంటారు. ఇక చామంతి గుడి నుండి ఇంటికి వస్తుంది. అందరూ హాల్లో కూర్చుంటారు. అందరికీ కుంకుమ ఇస్తుంది. ఏంటమ్మా చామంతి, ప్రతిరోజు గుడికి వెళ్తున్నావు అని అంటారు హర్షవర్ధన్. చామంతి చాలా అంటే చాలా పొద్దున పూట వెళ్తుంది మామయ్య గారు అని అంటుంది రోజా. ఇక అందరూ ఇక్కడే ఉన్నారు కదా, నిజం చెప్పాలంటే నేను ఈరోజు గుడికి వెళ్ళాను. పుణ్యస్త్రీగా ఉన్నవాళ్ళు ఈరోజు పొద్దున నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి చందమామను చూసి తన భర్తకి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా తన ఆయురారోగ్యమే కాదు, దోషాలు పోయి అలాగే మనం ఏమనుకుంటే అది జరుగుతుందని పంతులు గారు చెప్పారు అనగానే, ఓ ఆ ఉపవాసం మేమెవ్వరం ఉండం అనగానే, రోజా అమ్మ అలా అనుకోవద్దు, అరుణ్ బాబు మీరు సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటివి చెయ్యొచ్చు కదా, రామమ్మ మీరు చేస్తున్నారు కదా, అయ్యగారికి హెల్త్ బాగాలేదు కదా అనగానే, హర్ష ఇది చెప్తే మనం వినడమేంటి, నేను ఒక్కసారి ఉపవాసం అన్నీ ఉంటాను, ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు చెప్పిందల్లా చేయను అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది. ఇక రమాదేవి పాపం చామంతి, అయ్యో 4వ రోజు, ఈరోజు ఖచ్చితంగా అమ్మగారు ఉపవాసం ఉండాలి, అప్పుడే కదా అయ్యగారు ఇంటికి దోషం పోతుంది అని చెప్పి ఇక వంటగదిలోకి వచ్చి బాధపడుతూ ఉంటే, అమ్మ చామంతి ఏమైంది అని అంటుంది చంద్రిక. జరిగిందంతా చెప్తుంది. నేను అయ్యగారి విషయంలో చాలా అంటే చాలా ఆలోచిస్తున్నానత్తా, అయ్యగారికి ఒంట్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ తగ్గాలి, ఈ ఇల్లు బాగుండాలి, దానికోసమే అమ్మగారికి ఇష్టం లేకపోయినా పులిహార తినిపించాను, కుంకుమ పెట్టుకున్నాను, ఈరోజు తను ఉపవాసం ఉండాలి అనగానే ఇక చంద్రిక అనుకుంటుంది, అది భార్య ఏంటి చామంతి, నేనే భార్యని, అయ్యో
బాధపడకు, నేను అమ్మగారిని ఒప్పిస్తాలే, నువ్వేమీ కంగారు పడకు అని అంటుంది. సరే అత్త, అమ్మగారు ఒప్పుకుంటే ఈ దోషం పోయినట్టే అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా రోజా ఆలోచిస్తూ ఉండగానే ఇక చామంతి దగ్గరికి వస్తారు ప్రేమ్. ఏమైంది ప్రేమ్ బాబు అనగానే, నీకో విషయం తెలుసా? రోజా, వదిన, నిషా, మా అమ్మ ముగ్గురు కలిసి నువ్వు లోపల ఉండేటట్టు ప్లాన్ వేసి నిన్ను ఎగ్జామ్ రాయనివ్వకుండా ప్లాన్ వేశారు. ఇప్పుడు మనం ఆ ప్లాన్ని తిప్పికొడతామా అని అంటారు. ఏం ఏం చేయాలి బాబు అనగానే, అదిగో అక్కడ మా వదిన గారు నడుస్తున్నారు. వదిన గారు కాలు ఈరోజు బెనకాలి అనగానే, బాబూ మీరు కూడా అనగానే, చూడు చామ్, దేవుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి శిక్షిస్తాడు, మన చేత శిక్షని అమలు చేస్తున్నాడు అంతే అనగానే, సరే బాబు అని చెప్పి అక్కడ కొన్ని గోళీలను వేస్తుంది చామంతి. రోజా ఇటు అటు తిరుగుతూ గోళీలపై కాలు వేసి ఇక జర్రున జారిపోతూ ఇక పైకి లెగలేని పరిస్థితి. అమ్మా అమ్మ అని చెప్పి పైకి లెగవడం, కింద పడ్డం. ఇక వదిన గారు బానే పడిపోయారు, పైకి లెగలేకపోతున్నారేంటి అని అంటారు ప్రేమ్. అవును రోజమ్మ, పైకి లెగవండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. హే చామంతి ఏంటే అని అంటుంది. అవునమ్మా, మీరు ఈ మధ్య ఏదో తప్పు చేసినట్టున్నారు, అందుకే మీ నడుము కాలు విరుగుతున్నాయి అని అంటుంది. నేనేం తప్పు చేశాను అనగానే, వదిన గారు గోళీలు ఉన్నాయి కాబట్టి జారుతూనే ఉంటారు, ఇక్కడే పడుకోండి అని అంటారు ప్రేమ్. ప్రేమ్ ఏంటిది అని అంటుంది. ఏమీ లేదు అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. ఇక కుంటుకుంటూ లోపలికి వస్తుంది ఇటువైపు రోజా. ఇక రోజా దగ్గరికి వస్తుంది చామంతి. ఏంటి ఇప్పుడు నడుము ఇరగ్గొట్టానని నా మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నావా? చూడు, అమ్మగారికి ఆ నిషాకి నా మీద కోపం ఉందంటే ఖచ్చితంగా నేను భరిస్తాను, సహిస్తాను. నువ్వు నా తోడ పుట్టిన అక్కవు కదా, ఇంకా ఎందుకే నా మీద కుళ్ళు? కష్టపడి లాయర్ అవ్వాలనుకుంటున్నాను, నీ ఆస్తులు హంగులు నేను తీసుకోవటం లేదు అనగానే, ఎందుకు తీసుకోవు? ఖచ్చితంగా తీసుకుంటావు. నేను యువరాన్ని అవ్వాలని మొత్తం సెటప్ చేశాను, కానీ మీ నాన్న రామచంద్ర రావడం కోసం నువ్వు లాయర్ అవుతావు కదే అనగానే, ఛీ మూర్ఖురాలా, నువ్వు యువరానివా? ఎందుకే అంత ఆశ? నాన్న చేయని తప్పుకి జైల్లో ఉన్నాడు, నాన్న కోసమే నేను లాయర్ చదివాను, ఖచ్చితంగా నాన్న బయటికి తీసుకొస్తాను. అప్పుడు నువ్వు మారి నాన్న కాళ్ళు పట్టుకున్నావంటే నీకు జీవితం ఇస్తాడు. ఇప్పటికే అరుణ్ బాబుని పెళ్లి చేసుకున్నందుకు నాన్న నీపై కొంచెం కోపం తగ్గింది. ఇప్పుడు యువరాని కాకుండా యువరాని చెప్పుకుంటే నాన్న సంగతి తెలుసు కదా, ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడు, లేకపోతే నువ్వు తన కూతురివని చెప్పకనే చెప్పేస్తాడు. అప్పుడు రామాదేవి, అరుణ్ బాబే నీ అంతు తేలుస్తారు. చూడు, మారడానికి ట్రై చెయ్యి, ఆశకి పోకు అని చెప్పి వెళ్ళిపోతుంది చామంతి. అంటే నువ్వు లాయర్ అవ్వకూడదు, ఆ రామచంద్రని వచ్చేలోపు విజయదశమి వస్తుంది, నేను పట్టాభిషేకం చేసుకుంటాను. ఇక ఈ 3 ఎగ్జామ్స్లో ఆఖరి ఎగ్జామ్స్ రోజు చామంతిని నేను కిడ్నాప్ చేస్తాను అని అనుకుంటుంది రోజా. ఇక 9వ రోజు పూజ మొదలవుతుంది. అమ్మ, ఈరోజు బంగారు తాలిబొట్టులో నీ మంగళసూత్రాలు కట్టాలని, అది మీ అత్తగారు గుచ్చాలని చెప్పాను కదా అని చెప్పి అంటారు పంతులు గారు. పంతులు గారు, మీకు తెలుసు కదా, మా అత్తింటిలో నేను చేయవలసిన పనులు ఉన్నాయంటే అంట్లు తోమడం, ఇల్లు ఉడ్చడం, బట్టలు ఆరేయడం, వాళ్ళు చెప్పిన పనులు చేయడం. అనుకోకుండా ప్రేమ్ బాబు నా మెడలో 3 ముళ్ళు వేశారు, ఈ 3 ముళ్ళకి గట్టి బంధం ఉంది అని చెప్పి అంటుంది. ఇంతలో చంద్రిక అలాగే ప్రేమ్ అక్కడికి వస్తారు. పంతులు గారు నేనున్నాను అని అంటుంది. అత్త అనగానే, ఆగుచాం, పంతులు గారు బంగారు తాళి ఇదిగోండి అని అంటారు ప్రేమ్. ఇక చంద్రిక నల్ల పూసలు తెస్తుంది. ఇక చంద్రిక 5గురు పేరంటాలతో నల్ల పూసల్ని గుచ్చి ఇక చామంతి మెడలో వేస్తారు. అత్త ఇదంతా అనగానే, నాకు తెలుసు చామంతి, అంతా ప్రేమ్ చెప్పాడు, కానీ ప్రేమ్ కట్టిన తాలిబొట్టుని మెడలో వేసుకొని ప్రేమ్ని భర్తగా మనసులో ఆరాధిస్తూ ఇలా అత్తింటి కుటుంబం కోసం ఇన్ని పూజలు వ్రతాలు చేస్తున్నావు. నిజం చెప్పాలంటే ప్రేమ్ నాకు కొడుకు లాంటివాడు, నేను నీకు అత్త వరసే అవుతాను. అందుకే నేనే నీకు నల్ల పూసలు గుచ్చాను, అలాగే తాలిబొట్టులో నల్ల పూసలు తాలిబొట్టు కూడా తెచ్చాను. ప్రేమ్ సంపాదనతో ఈ తాలిబొట్టుని, బంగారు తాలిబొట్టుని కొన్నాడు అని చెప్పి అంటుంది. ఇక చామంతి తలదించుకుంటుంది. చామ్,
నేనంటే ఇంత ప్రేమ ఉంది, నా ఫ్యామిలీ కోసం ఇంతగా పోరాడుతున్నావు. అలాంటి నువ్వు నా భార్యవన్నందుకు నాకు సంతోషంగా ఉంది. నువ్వు ఎప్పుడు నిజం చెప్పాలి అనుకుంటే అప్పుడే నాన్నతో చెప్పు. అప్పటిదాకా చందమ్మ నేను ఈ పెళ్లి గురించి ప్రస్తావించము. మనం ఎప్పటిలాగే ఉందాము, సరేనా అనగానే ప్రేమ్ బాబు అని చెప్పి ప్రేమ్ చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది చామంతి. ఇక చామంతిని చూస్తూ ఇలాంటి మంచి కోడలు నాకైనందుకు మనసు తృప్తిగా ఉంది. వీళ్ళిద్దరి గురించి ఖచ్చితంగా ఆయనకి చెప్పాలి అని అనుకుంటుంది చంద్రిక. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.